భార్య ఆత్మహత్య చేసుకుంటే భర్తనే దోషిగా చూపించేటప్పుడు అందుకు కారణం నిజంగా భర్తేనా అన్నది తేల్చాలి కానీ భార్య ఆత్మహత్య కామన్గా భర్తను తీసుకెళ్లి జైల్లో పడేసేయడం కరెక్ట్ కాదంటూ సుప్రీంకోర్టు 30 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తికి విముక్తి కల్పించింది. నేరపూరిత ఉద్దేశం ఉందని నిరూపిస్తే తప్ప ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కారణంతో ఎవరిని శిక్షించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన 7 ఏళ్లలోపు ఎవరైనా మహిళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు భర్త అత్తింటి వారి వేధింపులే కారణమని భావించాల్సి ఉంటుందని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 113A చెబుతోంది. దీని ఆధారంగా ఇస్తున్న శిక్షల మీద స్పష్టత ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 1992లో జంటకు వివాహం జరిగింది. 93 నవంబర్ 19న ఆమె విషం దాగి ఆత్మహత్య చేసుకుంది. మరణించే సమయానికి ఆమెకు 6 నెలల శిశువు ఉంది. రేషన్ షాప్ పెట్టుకోవడానికి సొమ్ము తీసుకురావాలని నిత్యం వేధించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదైంది. విచారణ జరిపిన కర్నాల్లోని అదనపు సెషన్స్ జడ్జి కోర్టు ఆత్మహత్యకు ప్రోత్సహించిన కారణంతో ఐపీసీలోని సెక్షన్ 306 కింద శిక్ష విధిస్తూ 1998లో తీర్పు చెప్పింది. అనంతరం పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ శిక్షతో ఏకీభవించింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. కేవలం ఆత్మహత్యను ప్రేరేపించారని పేర్కొంటే సరిపోదని దాని వెనక ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ క్రిమినల్ ఉద్దేశాలు ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పెళ్లైన 7 ఏళ్లలోపు ఆత్మహత్య చేసుకుంటే అందుకు వేధింపులే కారణం సెక్షన్ 113A వర్తింపజేసే సమయంలో కోర్టులు చాలా జాగ్రత్తగా వివరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాపారం కోసం సొమ్ము తీసుకురావాలని అడగడం తప్ప ఇతరత్ర కారణాలు ఏవి లేనప్పుడు దాన్నే క్రూరత్వం వేధింపులుగాను పరిగణించలేమని తెలిపింది. సున్నిత మనస్కులైన కొందరు చిన్న విషయానికి కోపం తెచ్చుకుని ప్రాణాలు తీసుకుంటారని అట్లాంటి వాటిని కూడా గమనించాలని పేర్కొంది. ప్రస్తుత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో కేసు విచారణ పెద్ద శిక్షగా మారిందని గత 30 ఏళ్ళుగా అతను ఎదుర్కొన్న ఇబ్బందులకు అర్థం చేసుకోగలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరని కానీ దాని చట్టానికి అనుగుణంగా నిర్ధారించాల్సి ఉంటుందని చెప్పింది.